పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. జూలై 24న రిలీజ్ అయిన ఈ మూవీ తొలి రోజు మార్నింగ్ షో నుంచి నెగిటివ్ టాక్ తో బోల్తా కొట్టింది. ముఖ్యంగా సినిమాలో విజువల్ ఎఫెక్ట్ పెద్ద దెబ్బతీసిందని, ఏమాత్రం బాగలేదని గ్రాఫిక్స్ చూపించారని చూసిన ఆడియన్స్, నెటిజన్ సామాజిక మాధ్యమాల్లో ట్వీట్స్ అయితే చేస్తున్నారు. సినిమాటోగ్రఫీ టేకింగ్ నీరసం తెప్పించిందని విమర్శలు కూడా వచ్చాయి. అయితే సినిమాకి సంబంధించి ఒక ఆడియో లీకే సంచలనంగా మారింది. డబ్బులు పెట్టి టికెట్లు కొనండి, దయచేసి మన హీరో పవన్ కళ్యాణ్ సినిమాను కాపాడండి అని టెలికాన్ఫరెన్స్ ద్వారా జనసేన ఎమ్మెల్యేలకి, జన సైనికులకి విజ్ఞప్తి చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్. సినిమా పాజిటివ్ టాక్ కోసం కూటమి నేతల మద్దతు కూడా తీసుకోవాలి అన్నారు. అయితే ప్రతి ఒక్క జనసేన కార్యకర్త హరిహర వీరమల్లు సినిమా చూడాలి, మీరు డబ్బులు పెట్టి ఇతరులకి సినిమా చూపించాలి, హరిహర వీరమల్లు సినిమాను హిట్ చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలకి పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలిపారు. ఈ మేరకు పవన్ ఆదేశాలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, ఎమ్మెల్సీ హరిప్రసాద్. ఇప్పటికే 3 సార్లు జనసేన నేతలతో నాదెండ్ల మనోహర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వారం రోజుల పాటు ఈ సినిమాని సపోర్ట్ చేయాలి, సినిమా టాక్ నెగిటివ్ గా ఉంది, దాన్ని మార్చాలి, పవన్ కళ్యాణ్ ఇమేజ్ తగ్గకుండా ఉండాలి అంటే అందరూ సినిమా చూడాలి, మరో 5 రోజులు ఈ సినిమాను అందరూ చూసేలా చెయ్యాలి, హరిహర వీరమల్లు ద్వారా ప్రజల్లోకి వెళ్లే అవకాశం దొరుకుతుంది, గ్రామ, మండల, జిల్లా స్థాయి నాయకులంతా సినిమా కోసం పనిచేయాలి, ఎక్కువ సార్లు హరిహర వీరమల్లు సినిమా చూడండి, విజయవంతంగా నడిపేలా చూడండి, డబ్బులు లేని వాళ్లకు డబ్బులు ఇచ్చి చూపించండి, ప్రతి థియేటర్ కెళ్లి కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఆరా తీయండి, అందరినీ సినిమాకు తీసుకొచ్చే బాధ్యత మీదే అని మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ ఆడియోలో తెలిపారు. ప్రస్తుతం ఈ ఆడియో సంచలనంగా మారింది.